అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ అంచనాలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ఈ బడ్జెట్ ని ప్లాన్ చేశారు. 6 గ్యారంటీలు, విద్య, వైద్యం, వ్యవసాయానికి ఇందులో అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వబోతున్నారు. అన్ని విషయాలు కూడా బడ్జెట్ లో ఉంటాయంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఈసారి బడ్జెట్ లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో దేనికి ఎట్లాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి? అత్యధిక కేటాయింపులు వేటికిస్తున్నారు? కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్లో బడ్జెట్కు ఆమోదం తెలుపుతున్నారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇప్పుడు 2,70,000 నుంచి 2,90,000 కోట్ల వరకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఇప్పటికే డిప్యూటీ సీఎంతో పాటుగా సీఎం ప్రభుత్వం కూడా చెప్పింది. ముఖ్యంగా గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయిన 6 గ్యారంటీస్ పైన ఫోకస్ చేశారు. ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేశారు. మరో 2 గ్యారంటీలను అమలు చేయబోతున్నామని సీఎం కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. అది అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తామని చెప్పారు. సో దానికి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ ఉండబోతుంది భారీగా అనేది అయితే తెలుస్తుంది. దీనికి ఎంత అవసరం అవుతాయో ఇప్పటికే ఆ రూపకల్పన కూడా చేశారు. బడ్జెట్కి సంబంధించి ఏ స్కీమ్కి ఎంత అవుతుంది అనేది ఆర్థిక శాఖ అధికారులతో ఇప్పటికే సమావేశమైన రేవంత్ దాని ప్రకారమే బడ్జెట్ని రూపొందించాలి అనేది అయితే చెప్పారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పూర్తి స్థాయిలో కాకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేంత వరకు ఎట్లాంటి బడ్జెట్ ఉండాలి అనే దానిపైనే పూర్తిగా ఎక్సర్సైజ్ చేసి రూపకల్పన చేశారు. దాంతోపాటుగా మిగతా అంశాలు, విద్య, వైద్యం, అట్లాగే సంక్షేమం వంటి అంశాలకు కూడా పెద్దపీట వేసే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంగా ఉన్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు. మండలిలో మాత్రం శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు. సో ఓవరాల్గా అయితే 2,70,000 కోట్లు, అంటే గతంలో ఉన్న దానికన్నా ఒక 10% తక్కువగా బడ్జెట్ అయితే ఉండే అవకాశం ఉంది. దానికి తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ఉండబోతుంది అనేది సీఎం ఆఫ్ ది రికార్డులో కానీ మిగతా మంత్రులు కానీ తమ చిట్చాట్లలో చెప్పిన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చిన నేపథ్యంలో బడ్జెట్ను చాలా ప్రాధాన్యతగా తీసుకుంది. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తమ సంక్షేమం. ప్రభాకర్, ప్రధానంగా 6 గ్యారంటీలకి ఏ విధంగా కేటాయింపులు ఉండబోతున్నాయి? 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేశారు. ఇంకొక 2 గ్యారంటీలను అమలు చేయాల్సి ఉంది. దాంట్లో ఒకటి 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్, దాంతోపాటుగా ఇంకొక 200 యూనిట్ల ఉచిత కరెంటు. సో దీనికి సంబంధించి 4,000 కోట్లు ఉచిత కరెంటుకు అవసరం అనేది అయితే ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్ళాయి. అటు సబ్సిడీ స్కీమ్ కూడా 3,000 నుంచి 5,000 కోట్ల అవసరం అనేది అయితే బడ్జెట్ ప్రతిపాదనలు వెళ్ళాయి. సో దీని ఆధారంగానే బడ్జెట్ను రూపకల్పన చేశారు. సో దీనిలో ఈ 2 స్కీమ్స్కి అయితే పెద్దపీట వేయనున్నారు. మిగతా 2 గ్యారంటీల అమలు అనేది పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేప్పుడు మరో 2 గ్యారంటీల అమలు, మొత్తం 100 రోజుల ప్రోగ్రామ్గా దీన్ని పెట్టుకున్నారు. ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ తీసుకుంది. సో గవర్నమెంట్ దీని మీదనే స్పెషల్గా ఫోకస్ చేసింది. దాంతోపాటుగా కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఇప్పటికే 1,116 గత ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతుంది. సో దాన్ని మరొక తులం బంగారాన్ని దీనికి యాడ్ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది. సో దానికి అనుగుణంగా 1,70,000 వరకు ఈ ఒక్కో కళ్యాణ లక్ష్మికి అవుతుంది కాబట్టి సో దానికి అనుగుణంగా కూడా బడ్జెట్ కేటాయింపులు ఉండబోతున్నాయి. సో మొత్తానికైతే ప్రతి చోట కూడా అటు రవాణా రంగాన్ని కానీ, లేకపోతే విద్యా రంగాన్ని కానీ, వైద్య రంగాన్ని కానీ మొత్తాన్ని కూడా బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ కావడంతో పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేంత వరకు ఈ ఓట్ ఆన్ అకౌంట్లో తాము చెప్పదలుచుకున్నదైతే ప్రభుత్వం చెప్పదలుచుకుందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.